హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 9 ఫిషింగ్ హాబీ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే వింటర్ సీజన్లో చేపల్లో ఏ బైట్ ఎక్కువ తింటాయో ఆ బైట్ని తయారు చేయటం. ఈ వింటర్ సీజన్లో ఏంటంటే మనకి చేపల్లో ఎక్కువ మేత తినవు, అందుకని మనం అట్రాక్ట్ చేయడానికి కొంచెం దానికి సంబంధించిన ఐటమ్స్ వాడితే మనకి కొంచెం చేప తొందరగా తింటుంది. మనం వింటర్ సీజన్లో ఫిషింగ్ బైట్ కోసం ఏ ఐటమ్స్ వాడతామో చూద్దాం. ఒకటి మైదా పిండి, దాని తర్వాత వచ్చేసి గోధుమ పిండి, నెక్స్ట్ వచ్చేసి మనం తవుడు అంటాం కదా. తవుడు అంటే మనకి రైస్ పాలిష్ చేస్తే పౌడర్ వస్తుంది కదా, ఆ పౌడర్ని తవుడు అంటాం. తెలంగాణలో అయితే కోండా అంటారు. ఒక 5 యాలకులు, మళ్ళీ బ్రెడ్ ప్యాకెట్ ఒకటి, లాస్ట్ ఐటమ్ ఇంగువ. మనం కర్రీస్లోకి వాడతాం కదా ఇంగువ, అది ఒక అర స్పూన్ అయితే సరిపోతుంది. అలాగని ఎక్కువ కూడా వాడకూడదు, ఎక్కువ వాడితే ఎక్కువ స్మెల్ వస్తుంది మనకి, కాబట్టి అర స్పూన్ అయితే సరిపోతుంది. ఓకే, మనం ఎలా కలుపుకోవాలో మొత్తం చూద్దాం. ఫస్ట్గా వచ్చేసి మైదాపిండి ఇది వచ్చేసి రెండు గుప్పిళ్ళు తీసుకున్నాను. దాని తర్వాత వచ్చేసి తవుడు అంటే రైస్ పౌడర్ అంటారు, రైస్ పాలిష్ పౌడర్. దాన్ని అయితే నేను చూడండి మూడు గుప్పిళ్ళు తీసుకున్నాను. ఈ రైస్ పాలిష్ పౌడర్ ఏంటంటే తెలంగాణ సైడ్ అయితే కోండా అంటుంటారు అనమాట. దాన్ని తీసుకున్నాను. అది కొంచెం ఎక్కువే తీసుకోవాలి, అలానే మొత్తం ఎక్కువ తీసుకోకూడదు. దాని తర్వాత వచ్చేసి గోధుమ పిండి, దీన్ని 4 గుప్పిళ్ళు తీసుకున్నాను. 4 గుప్పిళ్ళు అంటే నియర్లీ 1 కప్ వస్తుంది. ఈ బయట అయితే నేను గుచ్చాలకి లేదంటే సింగిల్ హుక్ అయితే బాగుంటుంది. ఈ 3 వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మనకి ఏ క్వాంటిటీ అయితే సరిపోతుందో కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ ఉంటే మనకి ఉండలు గ్యాపులుగా లేకుండా మొత్తం కలవాలి. ఏ విధంగా కలుపుతున్నానో స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మనకు అర్థమవుతుంది. వింటర్ సీజన్లో ఏంటంటే చేప ఆహారం కొంచెం తక్కువే తీసుకుంటుంది. దానికి మనం కొంచెం అట్రాక్టివ్గా పిండి కలుపుకుంటే మనకి చేప పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం కలిపే ఈ బయటకైతే రిజల్ట్ అయితే 100% ఉంది. సేమ్ ఈ బయటని మనం సమ్మర్లో కానీ వాడినట్టయితే ఇంకా రిజల్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత నేను బ్రెడ్ హాఫ్ తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 4-5 బ్రెడ్ ముక్కలు అయితే సరిపోతాయి. బ్రెడ్ అవైలబుల్ ఉంటే పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్లు అయినా కలుపుకోవచ్చు. ఒక 3 బిస్కెట్లు అయితే ఈ క్వాంటిటీకి సరిపోతాయి. ఈ బ్రెడ్ని ఏంటంటే చిన్న చిన్న ముక్కలుగా బాగా మనకి పిండిలో కలిసిపోయేలాగా మనం పొడిలాగా చేసుకోవాలి. మనం బ్రెడ్ తీసుకునేటప్పుడు కొంచెం టేస్ట్ ఉన్న బ్రెడ్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. ఈ విధంగా పొడి చేసుకోవాలి. బ్రెడ్ మొత్తం మనం ఎంతైతే తీసుకున్నామో అది మొత్తం ఈ పిండిలో కలిసిపోయేలాగా ముక్కలుగా మనం చేసుకుంటే మొత్తం పిండి మొత్తానికి పడుతుందన్నమాట. ఇది మొత్తం అలా ముక్కలు చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఈ వీడియో మొత్తం చూడండి ఎలా నేను కలుపుతున్నానో. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా బ్రెడ్ మొత్తం చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. నేనేంటంటే కొంచెం నాకు బ్రెడ్ కొంచెం మాడినట్టుగా అడుగును కొంచెం వచ్చింది, దాన్ని కొంచెం పక్కన పెట్టేశాను. ఆ మాడింది ఏంటంటే మనకి కొంచెం కలవదు, అందుకని పక్కన పడేశాను. ఇలా ముక్కలు చేసుకున్న బ్రెడ్ని మొత్తం పిండిలో కలిసిపోయేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను యాలకులు అని చెప్పాను కదా, దాన్ని ముందడే మనం పౌడర్ చేసి ఉండాలి. అలా 4-5 యాలకులని పౌడర్ చేసుకున్నది అనమాట నేను. ఆ పౌడర్ మొత్తాన్ని పలచగా చల్లేసి మొత్తం దాన్ని కూడా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. నేను ఈ తొడుములు ఏంటంటే కొంచెం ఫ్లేవర్ కోసం అని ఉంచేసాను. చూడొచ్చు నేను ఎలా కలుపుతున్నాను. ఇలా కలుపుకుంటే మనకి మొత్తం లోపల మొత్తం పిండికి ఈ ఫ్లేవర్ మొత్తం పట్టేస్తుంది.
ఆ తర్వాత మనకేంటంటే ఆ ఫ్లేవరు దాంట్లో కలిసిన తర్వాత మొత్తము స్మెల్, యాలకుల స్మెల్ మంచిగా వస్తుంది. అది మనకి ఫిష్ కొంచెం అట్రాక్ట్ అవుతుంది దానివల్ల. ఈ బయట ఏంటంటే వింటర్లో కొంచెం చాలా రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. వింటర్లో ఈ సీజన్లో ఏంటంటే చాప్ తక్కువ కదా పట్టేది. అదే ఈ విధంగా కలుపుకుంటే మనకి రిజల్ట్ అనేది 100% ఉంటుందన్నమాట. ఈ బయట ఏంటంటే నేను ఓన్లీ వింటర్ సీజన్ కోసమే తయారు చేసుకున్నాను. నేను ఫస్ట్ కొంచెం వేరే విధంగా ట్రై చేశాను, కానీ కొంచెం రిజల్ట్ చాలా తక్కువ ఉండింది. ఈ విధంగా చూశాను. దాని తర్వాత అయితే నాకు చాలా వరకు రిజల్ట్ 100% ఉంది. మీరు ఈ వీడియో ఎక్కడి దాకా చూసారంటే ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి. దాని తర్వాత నేను ఇంగువ తీసుకున్నాను. ఈ ఇంగువ ఏంటంటే అర స్పూన్ తీసుకున్నాను, మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. అర స్పూన్ అంటే కొంచెం సరిపోతుంది. చూసారు కదా, ఇంతైతే సరిపోతుంది. అలానే మొత్తం వేసుకుంటే ఎక్కువ స్మెల్ వచ్చేసి మళ్ళీ తేడా కొట్టేస్తుంది. అందుకని కొంచెం లైట్గా చల్లుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ మొత్తం పిండికి పట్టాలన్నమాట. బాగా మనం ఎంతసేపు కలుపుకుంటే అంత మంచిది. నేను చూపించిన ఈ వింటర్ సీజన్ యొక్క ఫిషింగ్ బైట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్లో నాకు చెప్పండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను రిప్లై ఇస్తాను. ఫైనల్గా దీంట్లో 3 ఐటమ్స్ కలపాలి. అవేంటంటే నేను ఇప్పుడు కలపలేదు, ఎందుకంటే అది నేను ఫిషింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత కలుపుకుంటాను. అవేంటంటే 4 అరటిపండ్లు బాగా పండిపోయి ఉండాలి. దాని తర్వాత వచ్చి 2 గుడ్డులు. దాని తర్వాత వచ్చేసి మనకి పసుపు కొంచెం లైట్గా మనకి కలర్ వచ్చేదాని కోసం అని. మనకేంటంటే కలర్ ఉంటే కొంచెం ఫిష్ కొంచెం అట్రాక్ట్ అవుతుంది, తొందరగా అట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఫైనల్గా అయితే మొత్తం బాగా కలుపుకోవాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటూ, ఇట్లు మీ 90 ml ఫిషింగ్ హాబీ.